ప్రతిసారి ఆయిల్ ఫుడ్ తినొద్దు అనుకున్న ప్రతిసారి అయితే తింటానే ఉంటాం కదా. సో ఆయిల్ ఫుడ్ అని ఎందుకు వచ్చిందంటే ఈరోజు ఇంట్లో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి సాంబార్ చేసుకున్నాం అనమాట. సో సాంబార్ ఉట్టిగా తింటే బాగుండదని ఆనియన్ పకోడీ వేసింది అత్తమ్మ. ఆనియన్ పకోడీ అయితే వేసింది అనమాట. సో ఆనియన్ పకోడీతో సాంబార్ తో మంచిగా ఎంజాయ్ చేసేసాము. అండ్ సాంబార్ అయితే చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోనే చేసుకున్నాం అనమాట. అండ్ మీకు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కంఫర్ట్ గా తినాలంటే సాంబార్ పప్పు ఇవే తింటారా మీరు కూడా కామెంట్ చేసేయండి. మేమైతే ఇంట్లోతో పాటు ఎక్కువగా పప్పు సాంబార్ ఇలాంటివి తింటాం అనమాట. రసం అలాంటివి. నైట్ రోటీలోకి అయితే ఏదైనా కర్రీ చేసుకుంటాం అనమాట. సో సండే స్పెషల్స్ అలా చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే సొరకాయ అండ్ బెండకాయ ఇవన్నీ వేసి అయితే సాంబార్ అయితే చేసుకున్నాము. ఉన్న వెజిటేబుల్స్ తో అయితే సాంబార్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే లైట్ ఫుడ్ అండ్ కంఫర్ట్ గా అయితే అనిపించింది సాంబార్ రైస్ అయితే. సాంబార్ లో వేసే వెజిటేబుల్స్ లో మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇవాళ లంచ్ లోకి మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.